రీసెంట్గా వైజాగ్లో జరిగిన యోగా డేకి సుమారు 250 కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది. అది ఎందుకు అంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, యోగా అందరూ చేయాలి, హెల్త్ బాగుండాలి అని ఒక మోటోతో చేశారు. దానికి గిన్నీస్ అవార్డు కూడా వచ్చింది. ఓకే, కాకపోతే అదే వైజాగ్లో ఇంకో ఇన్సిడెంట్ గత 7 నెలలుగా జరుగుతుంది. కేజీహెచ్ దానికి ఒక చరిత్రనే ఉంది. ఆ హాస్పిటల్కి వైజాగ్లో వన్ ఆఫ్ ది గ్రేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. అయితే ఈ కేజీహెచ్లో గత 7 నెలలుగా సమ్ ఎక్విప్మెంట్ లేక హార్ట్ సర్జరీస్ చేయట్లేదంట. అయితే ఒక్కరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 250 కోట్లు ఖర్చు పెట్టిన గవర్నమెంట్కి కొన్ని వందల మందికి అవసరమైన ఎక్విప్మెంట్ కొనాలనే మినిమం సెన్స్ లేదా? ఇది ప్రజెంట్ గవర్నమెంట్ తప్ప, పాస్ట్ గవర్నమెంట్ తప్ప అని అంటే ఇద్దరిది తప్పే ఉంది. పాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే గత గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక కొత్త ఎక్విప్మెంట్ పెట్టినా సరే కొత్త ఎక్విప్మెంట్ ఏది కూడా 1.5 yearలో పోదు, 1.5 year 2 yearsలో పోదు. అంటే పాత గవర్నమెంట్ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చి దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసినా ఉన్న ఎక్విప్మెంట్ని అది పాడై ఉండేది కాదేమో. అంటే కొత్త గవర్నమెంట్ కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అందులో ఒక 2 రీజన్స్ నేను మీకు చెప్తా. ఒకటేంటంటే గవర్నమెంట్ పబ్లిసిటీ. ఒక యోగా డే చేస్తే మిలియన్స్ ఆఫ్ పీపుల్కి అది లైవ్ కవరేజ్ వెళ్ళి ఇది చేస్తుంది గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ చేసింది అని ఒక రికగ్నైజేషన్ వస్తుంది. కానీ 3 కోట్లు పెట్టి ఒక ఎక్విప్మెంట్ పెడితే ఈ గవర్నమెంట్ పెట్టిందని చెప్పేసి 10 మందికి కూడా తెలియదు. అదొకటి. రెండోది ఏంటంటే బైపాస్ సర్జరీ లాంటి కాస్ట్లీ సర్జరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగితే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్కి బిజినెస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కి వచ్చే ప్రాఫిట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్కి కాదు, నాయకులకు వచ్చే ప్రాఫిట్ తగ్గుతుంది. అందుకని చెప్పేసి ఇది ప్లాన్డ్గా హోల్డ్ చేసిన యాక్టివిటీ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి.